ఇప్పుడు ఫుటేజ్ చెక్ చేద్దాం ఎలా వస్తుందో. ఐజెడ్ ఐఫోన్ 5K క్లియర్గా మైక్ అంతా సెట్ చేస్తాను. ఎలా వస్తుందో చూద్దాం ఫుటేజ్. 1080p 30 ఫ్రేమ్స్ రికార్డ్ చేస్తున్నాను. ఏమీ చేంజెస్ చేయలేదు మొత్తం ఫుటేజ్లో. క్లియర్గా ఉందనుకుంటా ఫుటేజ్ అయితే. చూద్దాం కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలా ఉంటుందో చూద్దాం. నేను ఇక్కడెక్కడే ఒక 4 రౌండ్స్ వేస్తాను. ఒక్కొక్క 1080 పిక్సెల్ 2.7 60 ఫ్రేమ్స్ 30 ఫ్రేమ్స్ 720p అన్నిట్లో ట్రై చేస్తాను. 5K మాత్రం ఇప్పుడు ఏం ట్రై చేయట్లేదు. బట్ మీకు ఫుటేజ్ చూపిస్తాను ఎలా వస్తుందో. ఇప్పుడు మనం 1080p 30 ఫ్రేమ్స్ చూస్తున్నాం. 1080p 30 ఫ్రేమ్స్ జస్ట్ నేను పిక్సెల్ ఒక్కటే మార్చాను. 60 ఫ్రేమ్స్ నుంచి 30 ఫ్రేమ్స్కి ఫ్రేమ్ రేట్ ఒక్కటే మార్చాను. ఇంకా నేనేం మార్చలేదు. ఒకసారి ఇది ఎలా వస్తుందో చూద్దాం. 30 ఫ్రేమ్స్ 1080p వైడ్ యాంగిల్ ఎలా ఉంటుందో చూద్దాం. మీకు వ్యూ ఇది ఎలా ఉందో చూడండి. ఒకసారి వ్యూ ప్రకారం మళ్ళీ ట్రై చేద్దాం. వ్యూ ఓకే అయితే మళ్ళీ ఇది 1080p 30 ఫ్రేమ్స్. ఇప్పుడు మళ్ళీ ఫ్రేమ్స్ మార్చి చూద్దాం. ఆగుతున్నాను. హెల్మెట్ తీసి మాట్లాడుతున్నా విండ్ నాయిస్ లేకుండా. ఇప్పుడు ఫుటేజ్ చూడాలి ఎలా ఉందో. హై ఎక్కేద్దాం. ఓకే 60 ఫ్రేమ్స్ ఎలా వస్తుందో చూద్దాం. వైడ్ యాంగిల్ ఇది 170 degrees వైడ్ యాంగిల్. ఇది ఎంతవరకు కవర్ చేస్తుందో చూడాలి. ఎల్సీ కెమెరాస్లో ముందుకే ఉంటుంది ఫుటేజ్, బ్యాక్గా ఏమి ఉండదు. 170 degrees మాత్రం కవర్ అవుతుంది. కొన్ని యాంగిల్స్లో ఫుటేజ్ బాగుంటుంది, కొన్ని యాంగిల్స్లో ఫుటేజ్ యావరేజ్గా ఉంటుంది. కొంచెం ఒక 40 మీద ఉన్నాము. 60 దాకా వెళ్ళి విండ్ నాయిస్ ఎలా ఉందో చూద్దాం. మీకు విండ్ నాయిస్ ఏమైనా వినిపిస్తుందా లేదా క్లియర్గా ఉందా చూద్దాం. నేను 50 మీద ఉన్నాను. 50 మీద బాగా ఇక్కడ విండ్ ఎక్కువ ఉంది. ఈ వ్యూ మాత్రం భలే ఉంటుంది. ఈ హైవేలో నేషనల్ హైవే 5లో బిగ్గెస్ట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇది. రైల్వే కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ ఇది. 2.7K 60 ఫ్రేమ్స్ 4K 60 ఫ్రేమ్స్. ఇది ఎలా ఉందో చూద్దాం. ఈ ఫుటేజ్ 4Kలో వస్తుంది. చూద్దాం అంత క్వాలిటీ ఉందా లేదా, వర్తా కాదా తెలిసిపోతుంది. జస్ట్ అన్నీ ఒక 30 సెకండ్స్ అంతే. విండ్ నాయిస్ బాగానే ఉంది, కొంచెం ఎక్కువ నాయిసే వస్తుంది. చూద్దాం, ఫస్ట్ టైం కదా కవర్ చేద్దాం. మైక్ని అంత క్లియర్గా కవర్ చేద్దాం. మైక్ అంతా క్లియర్గా కవర్ చేసేద్దాం. ఇక్కడ ఒకసారి మళ్ళీ ఆగుతున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇక మనం 4K ఆపేద్దాం. 5K ట్రై చేద్దాం. లాస్ట్ మన 5K ఫుటేజ్. ఆ ట్రైన్ సూపర్గా ఉంది. వ్యూ సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి సూపర్ వ్యూ. బ్యూటిఫుల్ వ్యూ.
నేను ఇంకా 1080p 60 ఫ్రేమ్స్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఆ ఫుటేజ్ బాగా నచ్చింది. అది కాక మన అందరం చూసేది దాదాపుగా నా నాలెడ్జ్ ప్రకారం 360 పిక్సెల్లోనే చూస్తాము. అందుకని 1080 ఫుటేజ్ బాగుంటుంది. కానీ ఎడిటింగ్లో చూడాలి ఎలా ఉంటుంది అనేది. ఎడిటింగ్ చూసి కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ అయిపోతే నేను వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి లెఫ్ట్ డైవర్ట్ అయితే టౌన్లోకి వెళ్ళిపోదాం. ఫ్రేమ్స్లో స్టెబిలిటీ చూస్తున్నాను. ఆఫ్ రోడ్ కూడా చేయిస్తున్నాను స్కూటీ చేత. అంత ఆఫ్ రోడ్ ఏం కాదు, బట్ రోడ్ కాదు కాబట్టి ఇది. చూద్దాం పాట్ హోల్. దీన్ని పాట్ హోల్ అలా ఓకే. ఇప్పుడు దాకా బాగానే ఉంది ఫుటేజ్ అంతా. చూద్దాం. కానీ కెమెరా ఒకసారి హ్యాంగ్ అయింది ఎందుకో. ఒకసారి మాత్రం హ్యాంగ్ అయింది, మిగతా టైం అంతా నార్మల్గా ఉంది. జస్ట్ ఒక్కసారి మాత్రమే అయింది. మేబీ తెలియదు ఎందుకో. బ్యాటరీ కూడా ఇప్పుడు దాకా నేను చాలా యాంగిల్స్లో చాలా 4K 2K 1080p 720p అన్నిట్లో షూట్ చేయడం వల్లేమో నాకు బ్యాటరీ కొంచెం డ్రైన్ అయిపోయింది. బ్యాటరీ కూడా 1350 mAh ఇచ్చాడు. 2 బ్యాటరీస్ ఇచ్చాడు. ఇది ఇంకా ఫుటేజ్. ఒకసారి కెమెరాని ఫ్లిప్ చేసి కూడా ఒక షూట్ చేద్దాం, ఒక వీడియో. రివర్స్ యాంగిల్ ట్రై చేస్తున్నాను, చూద్దాం ఎలా వస్తుందో. ఏ మోడ్స్ చేంజ్ చేయాలి, జస్ట్ కెమెరాని కింద నుంచి పైకి తిప్పాను అంతే. ఎలా వస్తుందో చూద్దాం. విండ్ నాయిస్ అంతా. ఇక్కడ ఏదో ఫార్వేట్ అనుకుంటా. ఓకే, ఇంతటితో ఇక్కడ ఆపేద్దాం ఫుటేజ్. పోలీసు వాళ్ళు ఉన్నారు, వీళ్ళతో తలనొప్పి.